ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు. ప్రభు ఈరోజు మన మీద కృప చూపించగా, ఆయన కృప చేత ఆయన మహిమ కొరకు మనందరం ఇలా ఉన్నాం. ఇదంతా కేవలం ఆయన కృప మాత్రమే. మనం అనుకోలేదు ఇలా అని. ఆయనే ఈ కృప ఇచ్చారు. చిన్న చరణం పాడుకుని వాక్య భాగంలో వెళదాం. మనందరికి వచ్చిన పాటే నాతో ఏకీభవించండి. మాట్లాడిన చూడు నేను బ్రతికేదను ప్రభు, నాతో మాట్లాడిన చూడు నేను బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా సాగితుడా ఆ కందిరి శబ్దం ఆపేసి ఈ ఒక్క పదం నాతో చెప్పండి. నాతో మాట్లాడిన చూడు నా ప్రియుడా నా ఇతుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని పొందిన మీ ప్రేమ, మీ ఉచితమైన కృప మా మీద మీరు చూపిస్తుండగా మరొక దినం మీ సన్నిధిలో గడిపే భాగ్యం వచ్చింది. నీ మాట వినే కృప దొరికింది. ఇది అందరికీ లేని భాగ్యం. లోకమందు మమ్మల్ని వేరు చేసి నీ సంఘంలో, నీ సన్నిధానంలో, ఈ సముఖమందు మీరు ఏర్పాటు చేశారు. నీ విలువైన మాట మా హృదయాల్లోనికి చూపించండి. మీ మాటను అనుసరించి నడుచుకునే భాగ్యం ఇవ్వండి. సమస్త కల్మషాన్ని, విరవీడుచున్న దుష్టత్వాన్ని మాని మా లోపల నాటబడి ఆత్మలను మార్చగలిగిన వాక్యాన్ని మేము సాత్వికముతో అంగీకరించే కృపనివ్వండి. నిలబడిన నాకు ఆత్మ సహాయం ఇచ్చి సమయోచితంగా ఎలా మాట్లాడాలో నేను నేర్పించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మనవరి కుమారుని క్రీస్తు వారి పేరు సమర్పిస్తున్నాము తండ్రి. మీలో ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటారు? నిజమే, పుట్టినరోజు జరుపుకోరా?
మీలో ఎంతమందికి మీ పుట్టినరోజు గుర్తుంది? వెరీ గుడ్. చాలా మంది పెద్దలకి పుట్టినరోజు గుర్తులేక పాపం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఆధార్ కార్డులో ఉంటుంది. అలాంటి రోజు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే ఏదో ఒక రోజు అందరూ జరుపుకున్నట్టుగా పుట్టినరోజు జరుపుకోవాలని. పాపం అది కుదరట్లేదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి కూడా మనసులో ఆశ ఉంటుంది. ఏదో ఒక రోజు పుట్టినరోజుకి పాస్టర్ గారిని పిలిపించుకుని ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇందులో. నేను అడుగుతానే మిమ్మల్ని, పుట్టినరోజు అంటే ఏంటి సార్? ఈ రోజుల్లో పుట్టినరోజు అంటే 11:30-12 గంటలకి రోడ్డు మధ్యలో బండి ఆపేసి బండి మీద కేక్ పెట్టి దానిపైన కొవ్వొత్తు లాంటి క్యాండిల్ ఒకటి వెలిగించి మైదా పిండి తెచ్చి ఒక అట్ట కోడిగుడ్లు తెచ్చి పక్కన పెట్టుకుని వీడియో తీస్తుండగా ముఖానికి పెట్టి కొట్టడం ఆ సార్ పుట్టినరోజు అంటే? కానీ ఈ రోజుల్లో పిల్లలకు పుట్టినరోజు అంటే అదే. బైబిల్ ఏం చెప్పిందో, చర్చికి వెళ్ళే కుర్రోళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే ఏమనాలో అన్నాయి. ఏదో ఒక రోజు పుట్టినరోజు జరుపుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు. కానీ నేను ఒక రోజు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉద్భవించినప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు అందరికి సేమియా చేసి బిస్కెట్లు చాక్లెట్లు పంచి పెడితే బాగుంది అనుకునే పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, యుక్త వయసుకు వచ్చిన పెద్ద మనుషులు కానీ, టీనేజ్ లో ఉన్న యూత్ వారికి కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పుట్టింది భూమి మీద అయితే మీరు మీ తల్లి గర్భానికి రాకముందే ఒక చోట ఉన్నారని నిలబడి మీ అందరికీ చెప్పడానికి నేను ఈ మైక్ పట్టుకున్నాను. ఒక గొప్ప విషయం చెప్పనా, మనిషికి ఎప్పుడు గుర్తుండే విషయం, మనందరం మన తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు కాదు మన పుట్టినరోజు. బైబిల్ ఒక గొప్ప మాట ఉంది, కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడట. ఇంతకీ మనందరం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఈ రోజు నేను పుట్టక ముందు మా నాన్నగారి గర్భంలో ఉన్నాను అనుకోండి. మా నాన్నగారిలో నేను ఉంటాను. మా నాన్నగారు పుట్టక ముందు వాళ్ళ నాన్నగారి గర్భంలో ఉన్నాడు అనుకోండి. ఇలా నాన్నగారు వాళ్ళ తాతగారు అలా మొదటికి వెళితే మన మనుషులంతా ఏదో ఒక రోజు ఆ భగవంతునిలో నుండి ఉద్భవించిన వాళ్ళం. ఇది మనమే కాదు, బయట చాలా మంది చెప్తారు. కానీ ఒక్క మాట నిజం ఏంటంటే, మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి నుండి వచ్చాం. స్తోత్రం చెప్పినట్టుగా. అంటే మన పుట్టుక యాదృచ్ఛికం కాదు. కాబట్టి పుట్టినరోజు ఎందుకు? ఈ పుట్టినరోజు జరుపుకోవాలనుకునే మీలాంటి పెద్ద మనుషులకి బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా, పుట్టినరోజు అంటే ఇది ఒక కొత్త ఆరంభం. దేవుని కృపను గుర్తు చేసుకుని గొప్ప సమయం. ఇలా జరుపుకోండి, ఇలా అనుకోండి. గతానికి దేవునికి కృతజ్ఞత చెప్పుకునే ఒక గొప్ప అవకాశం పుట్టినరోజు అంటే. గత కాలం అంతా నువ్వు నన్ను కాపాడావు, ఈ సంవత్సరం కూడా కాపాడు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసుకునే గొప్ప అవకాశం పుట్టినరోజు అంటే. వర్తమానానికి అంటే జరగబోతున్న ఈ వర్తమానానికి విజ్ఞత చేసుకోవడం దేవుడి దగ్గర పుట్టినరోజు అంటే. భవిష్యత్తుకు ఇది ఒక విశ్వాసం లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను పాస్ట్ గుర్తు చేశాను, ప్రజెంట్ గురించి చెప్పాను, ఫ్యూచర్ ను కూడా గుర్తు చేసుకోమని చెప్పాను. ఒక పుట్టినరోజులు అన్ని వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, గతకాలపు పాత జీవితాన్ని ప్రభువు దగ్గర కృతజ్ఞత కలిగి ఒప్పుకోవడం. ప్రభా నీ వల్ల ఎలా బ్రతికానని, అది పుట్టినరోజు అంటే. ఇప్పుడు జరుగుతున్న జీవితానికి దేవుడి దగ్గర విజ్ఞాపన చేసుకోవడం పుట్టినరోజు అంటే. ఈ భవిష్యత్తును దేవుడి దగ్గర అడిగి పొందుకోవడం పుట్టినరోజు అంటే. ఒకవేళ యథార్థంగా ఈ 3 సంగతులను బట్టి మీరు పుట్టినరోజు చేసుకుంటే, మోకరించి ఇదే రకమైన ప్రార్థన దేవుడు మీరు అడుగుతుంటే, మీ పుట్టినరోజు దగ్గరకరం. స్తోత్రం చెప్పండి. అలా చేసుకోండి. పుట్టినరోజు చేసుకోవడం తప్పు కాదని నేను అంటాను, కానీ అది ఎప్పుడు దేవుడిలో నిజంగా ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్న నీకు ఈ 3 సంగతులు దేవుడి దగ్గర ఒప్పుకోవడం వస్తే చేసుకో. ఎంకరేజ్ చేయం కానీ చేసుకో. ఈ 3 అడగడం మాత్రం మర్చిపోకు. 1, గత కాలం అంతా దేవుడు నిన్ను కాపాడాడని ఆయన దగ్గర కృతజ్ఞత చెప్పడం. 2, ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఈ రోజు అంతా దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి, ప్రభా ఈ రోజు నువ్వు లేకపోతే నేను లేను అని ఒప్పుకోవడం. 3, వర్తమానం భవిష్యత్తు వస్తుంది కదా. భవిష్యత్తు అంటే రేపు ఇంజనీర్ అవుతావో, డాక్టర్ అవుతావో, బాగా చదువుకుని ఒక ఇంటికి ఇల్లాలుగా వెళ్తావో, లేదా ఒక ఇల్లాలనే ఇంటికి తీసుకొస్తావో, బాధ్యతాయుతమైన పౌరులు అవుతావో, సంఘస్థుడు అవుతావో, విశ్వాసులు అవుతావో, సేవకుడు అవుతావో,
రేపు జరగబోయే ఫ్యూచర్ దేవుడి దగ్గర అడిగి పొందుకో. ఇది పుట్టినరోజు అంటే. బైబిల్లో ప్రతి పుట్టినరోజు వెనకాల, జాగ్రత్తగా వినాలి, ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవుతున్న మంచి విషయాన్ని, ప్రతి పుట్టినరోజు వెనకాల ఇది కేవలం వయసు పెరిగిపోవడం కాదు, గుర్తుపెట్టుకోండి. పుట్టినరోజు అంటే వయసు పెరిగిపోవడం కాదు, దీని వెనకాల అనాది దేవుడి గొప్ప సంకల్పం ఉందని మాత్రం మర్చిపోకండి. అంటే మన పుట్టినరోజు వెనకాల ఎవరు ఉంటారు? ఇప్పుడు దేవుడు ఉంటాడు. ఎవరి సంకల్పం ఉంటుంది? ఎవరి రాత ఉంటుంది? ఈ మాట అనకూడదు మనం, కానీ అనాలి. ఎవరి రాత ఉంటుంది? ఎవరి ఆలోచనలు ఉంటాయి? అది మాత్రం మర్చిపోకండి. ఒక భక్తుని జీవితం, ఏదో ఒక తల్లి చేసిన ప్రార్థనకు పుట్టిన ఒక భక్తుని జీవితంలో దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందో ఈరోజు మనం చూస్తున్నాం బైబిల్లోనూ. అది దేవుడు ఇచ్చిన కొత్త సంవత్సరానికి మొదలు అనుకోవాలి. ప్రతి సంవత్సరాన్ని దేవుని కోసం ఎలా వినియోగించాలో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ మాట గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతేనే, నీ పుట్టుక యాదృచ్ఛికం కాదు, మీరు తల్లిదండ్రులు అనుకుంటే కలిగింది కాదు. పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల్లో భార్య భర్త సుఖంగా పోనీ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి, లేదా హనీమూన్కి వెళ్ళి, ఏదైనా ఊరు వెళ్ళి ఒక ట్రిప్ వేసి తిరిగేసి వచ్చి అప్పుడు పిల్లలను ప్లాన్ చేసుకుంటామంటే అప్పుడు వచ్చినోడు కాదు. నువ్వు ఎప్పుడు రావాలో, నువ్వు ఈ భూమి మీదకి ఎప్పుడు ఉద్భవించాలో, తల్లి గర్భంలో నుండి ఎప్పుడు బయటికి రావాలో, నీకు ఎన్ని కాళ్ళు ఉండాలో, నీకు ఎన్ని చేతులు ఉండాలో, ఆ చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలో, ఇదంతా ముందే చెప్పండి దేవుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఒక్క మాట విశ్వాసగా ఒప్పుకోవాలేంటో తెలుసా? నీ పుట్టుక యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని పిలుపు అని ఒప్పుకుంటారా? ఇంకొక మాట గుర్తు చేస్తానే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, నేను కూడా ఇక్కడ ఉన్నాను కదా. నేను అనుకుంటే వచ్చానా? పాస్టర్ గారు అనుకుంటే వచ్చారా? లేదా పాస్టర్ గారు అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొస్తే వచ్చారా? లేదా మా అన్నయ్య నన్ను కారులో ఇక్కడికి తీసుకొస్తే వచ్చామా? ఎలా వచ్చాం? మనందరం ఎలా కూర్చోగలిగాం? ఎలాంటి పాట పాడగలుగుతున్నాం? ఇప్పుడు ప్రార్థనకు ముందు మీరు పాట పాడారు, వాక్యంలోకి వెళ్ళే ముందు నేను పాట పాడాను. ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమని మాత్రం మర్చిపోకండి. నాకేం అభ్యంతరం లేదు, మీరు వింటానంటే ఇలా చెప్పేస్తాను. వింటారా? వెరీ గుడ్. వింటున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం.